రీసెంట్గా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది పెద్ద దుమారం లేపుతుంది మన ఇండియాలో. సో దాంట్లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినారు. ఈ ముగ్గురులో దినేష్ బివాల్ అని ఒకడు ఉన్నాడు. వాడు వాళ్ళ అబ్బాయి కోసం 10 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొన్నాడు. ఈ కింద ఉన్న ఫోటో ఆడిదే. వీడు 10 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొని వీనికి ఇస్తే వీడు ఫెయిల్ అయ్యిండు. ఈ యూజ్లెస్ ఫెలోకి అంటే ఏబిసిలు కూడా రావు వీనికి. ఇలాంటి వానికి 10 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనిచ్చిండు. ఇలాంటి పనికిరాని ఎదవ వల్ల ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిరు. ఎంతో కష్టపడి చదివి రాసిన స్టూడెంట్స్ లైఫ్లు మొత్తం ఇప్పుడు వేస్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టే వరకు వాళ్ళ టైం వేస్టే కదా. ఒరే నీ కొడుకు ఎట్లా అంటాడో నీకు తెలుసా తెలియదారా నాయన? 10 లక్షలు పెట్టి వాని కోసం అది కొన్నావు, వాడు పనికి రాకుండా అయ్యిండు. ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది వాడు బేకార్ కాడని. అంతకన్నా బేకార్ కానీ నువ్వు వాని కోసం 10 లక్షలు పెట్టినావు. యూజ్లెస్ ఫెలోస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.